రే షిన్చాన్ రోజు కొత్తగా అంటే ఏం చేయాలరా? నా దగ్గర ఏమైనా కొత్తగా ఏమైనా మంత్రాలు మ్యాజిక్లు ఉన్నాయా చెప్పు చేయడానికి. రోజుకో కొత్త చేయమంటాడు చిరాకు తెప్పించుకొని. తను అన్న చిన్న పిల్లలు అడిగినప్పుడు ఏదైనా సరే చెయ్యాలి పెద్దోళ్ళు, అది కూడా నువ్వు చెయ్యాలి తను అన్న. ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలా చెప్పు? నా కోసం ఆ మాత్రం చేయలేవా? అరే తను అన్న ఏంటి వెనక డోరు? వస్తున్నాను వస్తున్నాను వచ్చేసాను. హే గైస్ ఎలా ఉన్నారు? నేను మీ డోరీమాన్ని. ఏ ధనువన్న చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను. నా ఎనీవేర్ డోర్ వచ్చేసి పోయిందని చెప్పాను కదా, అది ఫిక్స్ చేశాను కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. అందుకే కొత్త డోర్ని క్రియేట్ చేయించాను. ఈ డోర్ చాలా చాలా సూపర్ ఉంటుంది. మనం ఎవరింటికి కావాలనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు. వాళ్ళు ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా వెళ్ళచ్చు. ఇది మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది, సూపర్గా ఉంది. నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా ఎనీవేర్ డోరు, ఇదిగో చూడు ఇప్పుడు. రే డోరీమోను, నీ బుర్ర అంత పెద్దగా ఉంది, అంత పెద్ద బుర్ర ఎలా వెళ్తుందిరా? అది చూడడానికి చిన్న డోర్లా ఉంది. రే షిన్చాన్ నువ్వు ఒకసారి ఆగు. డోరీమోన్ ఏంట్రా నేను నమ్మలేకపోతున్నాను. ఎనీవే డోర్ నేను ఎప్పుడు అంతగా యూజ్ చేయలేదురా, అందులోని ఇది కొత్తది అంటున్నావు. ఎవరింటికైనా నిజంగా మనం వెళ్ళొచ్చా? ఎలా వెళ్తావరా? అరే ధనువన్నా, నువ్వు తలుచుకుంటే చాలు నీకు ఆ డోర్ కానీ ఆ డోర్ నెంబర్ కానీ ఆ ఇల్లు కానీ ఎక్కడుందో నీ మైండ్లో ఆల్రెడీ సెట్ అయి ఉంటుంది కదా. అవి తెలిస్తే చాలు ఆటోమేటిక్గా నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. అర్థమైందా? ఈజీ ధనువన్న, నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కాబట్టి నీకు ఇవ్వాలని తీసుకొచ్చాను. నాకు ఇప్పుడు అర్జెంట్గా ఒక పని ఉందబ్బా. ధనువన్న ఈ డోర్ నీ దగ్గరే వదిలేస్తున్నాను, నేను మళ్ళీ వెళ్ళొస్తాను ఓకేనా? చాలా టైం పడుతుంది మళ్ళీ రావడానికి. ఏయ్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళిపోయారా డోరీమోన్? షిన్చాన్ డోరీమోన్ గడు వెళ్ళిపోయాడు రా, కానీ మనకి ఎనీవేర్ డోర్ ఇచ్చాడు రా. రే ధనువన్న నేను నమ్మలేకపోతున్నాను, మనకి ఎనీవేర్ డోర్ వచ్చింది. వావ్ ధనువన్న, ధనువన్న. ధనువన్న ఇక్కడ నుంచి అయితే మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఈ రోజు మంచిగా ఫన్ చేయొచ్చు ఎనీవేర్ డోర్తోని. ధనువన్న ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఎవరెవరు ఏం చేస్తున్నారో చూద్దాం ధనువన్న. అలానే మనం కావాలనుకుంటే బ్యాంక్ లోకి వెళ్ళి డబ్బులు మొత్తం కొట్టేయచ్చు. రే బ్యాంక్ గురించి పక్కన పెట్టి కానీ ముందుగా వచ్చేసి సిమియాన్ గడు కొత్తగా కార్లు తీసుకొచ్చాడు రా. ఆ కార్లు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్క కార్ని వేసేద్దాం అనుకుంటున్నాను నేను. తొందరగా వెళ్ళి ఒక కార్ తీసుకుందాం. ఇంతకుముందు మనల్ని చాలా సార్లు అవమానించాడు, వాడికి అవ్వాల్సిందే. మన దగ్గర కూడా డబ్బులు చాలాసార్లు స్కామ్ చేశాడు అనమాట. తక్కువ ఉన్న కార్ని ఎక్కువగా అమ్మేశాడు. ఇప్పుడు అందుకే ఆ కొత్త కార్ని మనం వేయబోతున్నాం. షిన్చాన్ ఇప్పుడు లేట్ చేయకుండా సిమియాన్ గరాజ్ దగ్గరికి వెళ్దాం. కమాన్ 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 లెట్స్ గో. ఓ మై గాడ్, అరే కరెక్ట్గా వీడి ముందుకు వచ్చావేంటి? అరే వీడు నన్ను చూసాడా ఏంటి? అరే షిన్చాన్ వీడు కూర్చుని పడుకుంటున్నాడు రా, చూడు ఒకసారి. అరే సిమియాన్ గడు పడుకున్నాడు. షిన్చాన్ ఇదే చాలా మంచి సమయం. ధనువన్న ఒకసారి కార్లు చూడు ఎంత బాగున్నాయో. ధనువన్న మిలమిలా మెరిసిపోతున్నాయి. నాకు ఆ వైట్ కార్ అయితే చాలా బాగా నచ్చింది ధనువన్న. కార్ వేసేద్దాం. ధనువన్న ఏదో సౌండ్ వచ్చింది ధనువన్న. ఆగు ఆగు ఆగు, ఎక్కడి నుంచో నాకు సౌండ్ వస్తుంది. ధనువన్న సిమియన్ మామ షాప్కి వచ్చేసి కస్టమర్ ఎవరో వస్తున్నట్టుగా ఉన్నారు ధనువన్న. నాకు అటు సైడ్ నుంచి ఎవరో కనబడ్డారు. తొందరగా వెళ్ళి దాగుందా పద, మళ్ళీ చూస్తే మళ్ళీ దొరికిపోతాం. సరే సరే షిన్చాన్ ఇక్కడికి వచ్చేసే. ఇక్కడికి వచ్చి ఈ మూల మనం దాగుందాం. ఒకవేళ సిమియాన్ లేస్తే ఈ టేబుల్ కిందకి వెళ్ళిపోదాం ఓకేనా? కమాన్ కమాన్. ఈ సిమియాన్ గాడి దగ్గర నుంచి ఈ కారు ఎలా అయినా కొట్టేయాలనుకున్నాను, కానీ ఒక్క కారు కొడితే మజా రాదు. పైగా వీడిని పూర్తిగా గాల్లోకి లేపేస్తే అప్పుడు వీడి గరాజు ఈ కార్లు నా సొంతం అవుతాయి. అప్పటి నుంచి నేనే చూసుకుంటాను. ఇప్పుడు వీడు నా చేతిలో చస్తాడు. అరే అదృష్టం బాగున్నట్టుగా ఉందే. వీడేంటి కూర్చుని మరి పడుకున్నాడు? మన కోసమే పడుకున్నట్టుగా ఉన్నాడు. కానీ వీడిని మెలకులో ఉంటుండగానే చంపాలి, ఎందుకంటే వాడికి ఎవరు చంపారో తెలియాలి కదా. అందుకే ముందుగా వీడిని లేపుదాం. ఒక షాట్ పక్కకి. అరే ఇంకా లేవలేదంటే ఇప్పుడు. సిమియన్ మామా లే ఎక్కడి నుంచి. తను ఉన్నవాడిని విడిచిపెట్టద్దు సిమియన్ మామా. అరే సిమియన్ మామ ఏంటి అంత గాఢ నిద్రలో ఉన్నావు? వాడిని చంపైపోయాడు. సమయానికి ధనువన్న వచ్చి నేను కాపాడాడు. నన్ను ప్రాణాలు కాపాడావా? ఓరి నాయనో, వాడు నన్ను చంపడానికి చూశాడా? నువ్వు రాకపోతే నా ప్రాణాలు పోయిండేవి ధను. కృతజ్ఞతలు కృతజ్ఞతలు. నువ్వు నా ప్రాణాలు కాపాడినందుకు నువ్వు ఏమి ఇమ్మన్నా అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ధను చెప్పు నీకేం కావాలి? ఖచ్చితంగా నువ్వేమంటే ఇస్తాను. ఖచ్చితంగా ప్లీజ్ నన్ను ఏమైనా అడుగు. సిమియాన్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా, అందుకే నేను కాపాడడానికి మరి వచ్చాను నేను అక్కడి నుంచి. సో ఎలాగో నువ్వు నన్ను అడుగుతున్నావు కాబట్టి, చాలా కార్లు కూడా ఉన్నాయి కాబట్టి నాకు ఎక్కువ వద్దులే.
ఎలాగో నువ్వు ఇస్తానంటున్నావు. సరే మరి నేను తీసుకుంటాలే, ఇంకేం చేస్తావు, నువ్వు మరీ బలవంతం పెడుతున్నావు. సరే ఇగో ఇక్కడ కార్లు ఉన్నాయి, ఒక్కసారి నేను ఆ కార్లు చూస్తాను. సో ఇందులో ఏ కారు బాగుందో నువ్వు చూసి చెప్పు ఒకసారి. ధనువన్న నేను చెప్తా, నాకు సిమియన్ మామ చెప్పడం ఎందుకు? సిమియన్ మామ ఇదిగో నీ పక్కన ఉంది కదా వైట్ కలర్ కారు, ఈ కారు సూపర్ గా ఉంది. ఈ కారు వచ్చేసి మాకు ఇచ్చేసే, సరేనా? తప్పకుండా రా, నువ్వు అడిగితే నేను ఎందుకు ఇవ్వకుండా ఉంటాను. ధను కృతజ్ఞతలు, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. సరే ఇది వచ్చేసి డైరెక్ట్ గా మీ ఇంటికి నేను కొరియర్ చేస్తాను. అరే నేను కూడా ఇప్పుడు నీకు అదే చెప్పాలనుకున్నా సిమియాన్. సరే ఈ కార్ను వచ్చేసి చాలా నీట్గా అయితే కొరియర్ చెయ్యు, అలానే మంచి కలర్ కూడా ఇయ్యు. షిన్చాన్ గడికి రెడ్ ఇష్టం, రెడ్ కలర్ వేసేసి మంచిగా ఇంటికి పంపించు, ఓకేనా? షిన్చాన్ తర్వాత వచ్చేసరికి మనం ఎవరింటికి వెళ్దాం? కమాన్ కమాన్, మైకిల్ ఇంటికి వెళ్దాం. ఓకే గాయ్స్, ఇప్పుడు మైకిల్ ఇంటికి వెళ్ళి మైకిల్ ఏం చేస్తున్నాడో చూద్దాం. లేట్ చేయకుండా వెళ్దాం, లెట్స్ గో. అరే వచ్చేసాం. వామ్మో మైకిల్ ఇక్కడేదో మాట్లాడుతున్నాడు రా అమాండాతోని. అరే షిన్చాన్ వాళ్ళ వైఫ్తో మాట్లాడట్లేదు, ఇంకెవరో ఆవిడతో మాట్లాడుతున్నాడు రా మైకిల్. వామ్మో చూసావా ఇది? అరే నువ్వేం కంగారు పడక్, అది మేకప్ వేసుకుంది, దాని మొహం అప్పుడే కడగ 2 గంటల వరకు అట్లనే ఉండిద్ది. నువ్వేం కంగారు పడక్, ఇట్లనే ఉండు, అది లేచే టైంకి అప్పుడు పోవచ్చు. పాము ధనువన్న ఏంటిది, ఇంకొక అమ్మాయితో మాట్లాడుతున్నాడా మైకిల్ మామ? అమండా అత్తని మోసం చేయాలనుకుంటున్నాడేమో. నేను చెప్పేస్తాను ఇప్పుడు అమండా అత్తకి. అమండా అత్త మేకప్ వేసుకుందని. వామ్మో ఇంత పెద్ద పని చేస్తాడా మైకిల్ మామ? అరే అమండా అత్త నీ కొంప కొల్లేరైపోతుంది అత్తో అత్త. ఏం జరిగిందో తెలుసా? మన మైకిల్ మామ ఉన్నాడు కదా, మైకిల్ మామ కొత్తగా ఒక అమ్మాయితోని మాట్లాడుతున్నాడు, అది కూడా మీ బెడ్రూమ్లోనే మాట్లాడుతున్నాడు. నేను చూశాను. నువ్వు తొందరగా లే, వినబడుతుందా? ఏమంటున్నావురా, నిజమా? అయిపోయాడు వాడు నా చేతిలో. వాడికి ఎంత ధైర్యం! వాడు ఇప్పుడు నా చేతిలో చావబోతున్నాడు. ఎవరిది? అది కూడా నా చేతిలో చేస్తుంది. హే ఏం చేస్తున్నారా మీరు? ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను. మైకల్ నీకెంత ధైర్యంరా? ఎవరితో నువ్వు? హే ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు, కాల్ చేస్తా, నేను కాల్ చేస్తా. ఏయ్ మైకల్ నీకెంత ధైర్యంరా? నేను నీకు నచ్చలేదా ఇలా చేస్తున్నావు? ఇప్పుడు నిన్ను నా దగ్గర నుంచి ఎవరు కాపాడతారో చూస్తాను. ఏరా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు, ఇప్పుడు నిన్ను కాల్చి పడేస్తా. హే ఆగరా, ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు. ఒరే షిన్చాన్ థ్యాంక్ యూ రా. ఇప్పుడు వీడిని పట్టుకొని ఉత్తి కారేసేస్తారు. ఎక్కడికి పారిపోతారా? ఆగో ఆగో, నిన్ను విడిచిపెట్టాను రా, నువ్వు నా చేతిలో అయిపోయావు. ఎక్కడికి పారిపోతాడు? షిన్చాన్ నాకు గనక వాడు కనబడితే మళ్ళీ చెప్పురా, బయటికి వెళ్ళి వెంటనే వాడిని పట్టుకోండి. ఈ షిన్చాన్ గడేంటి ఇంత పని చేశాడు, మనమేంటి ఇక్కడికి వచ్చావు ఇంతకీ? రే షిన్చాన్ ఎంత పని చేసావు? మైకిల్ గడు చూడు నాకు అప్పుడే మెసేజ్ పెట్టాడు. ఓరి నాయన అనవసరంగా ఈ పని చేసాం షిన్చాన్, ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు, తొందరగా మనం వచ్చేసి ఇంకో ఇంటికి వెళ్దాం. ధనువన్న మరి చెప్పాలి కదా, మరి మైకిల్ మామ మరి ఎంత పని చేస్తుంటే మనం ఎలా ఊరుకుంటాం? ధనువన్న ఇప్పుడు మనం అవెంజర్స్ ఇంటికి వెళ్దాం, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం, పద వెళ్దాం. ధనువన్న ఏంటిది, ఇక్కడ ఏం జరుగుతుంది? వామ్మో కింద చూడు, వీళ్ళిద్దరు ఏంటి డాన్స్ చేస్తున్నారేంటి? వామ్మో హల్క్ మామ ఐరన్ మ్యాన్ కొట్టుకుంటున్నారేంటి ధనువన్న? నేను అదే చూస్తున్నా షిన్చాన్, నాకు కూడా అర్థం కావట్లేదు, వీళ్ళిద్దరికి ఏమైనా కొట్టుకుంటున్నారు. రేయ్ నా పవర్స్ గొప్పని చెప్తున్నా కదా, నా పవర్స్ గొప్పని చెప్తున్నా కూడా నీ పనికి మళ్ళా డొక్కు మళ్ళా సూట్ పవర్స్ గురించి చెప్తున్నావు. రేయ్ నాకు న్యాచురల్ పవర్స్ రా, నా లోపల పవర్స్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి. నీకైతే మాత్రం ఆ సూట్ వేసుకోవాలి, అప్పుడే నీకు ఈ పవర్స్ నడుస్తాయి. ఎస్ ఆమె సైంటిస్ట్, నేను ఇలాంటివి ఎన్నన్నా తయారు చేయగలను. నీకు ఆ సత్తా ఉందా? నీలో లేదు. ప్రపంచంలో ఎవడు ఇలాంటి సూట్ తయారు చేయలేడు, అందుకే నేను స్పెషల్. నేను నీకంటే పవర్ఫుల్, నా సూట్ నీకంటే పవర్ఫుల్ రా. భయ్యా ఓ భయ్యా, హే ఏంటి పిలిస్తే పలకట్లేదు? ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? అరే మీరు పవర్స్ కోసం కొట్టుకున్నట్లయితే పవర్స్ని టెస్ట్ చేసుకోవాలి. నీ పవర్ ఎంత స్ట్రాంగ్ ఉంది, హల్క్ పవర్ ఎంత స్ట్రాంగ్ ఉందని మీరు టెస్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా నార్మల్ కొట్టుకుంటే ఎలా అవుతుంది? నీ పవర్స్ నువ్వు ఆన్ చేసుకో, తన పవర్స్ తన ఆన్ చేసుకుంటారు, ఇద్దరు ఆన్ చేసుకుని కొట్టుకోండి, మంచిగా మేము చూసి ఎంజాయ్ చేస్తాం. అప్పుడు తెలుస్తుంది పవర్ ఎవరిదో, అప్పుడు మేమైతే నిర్ణయించి చెప్తాం ఎవడి పవర్ గట్టిగా ఉందో. ఓకే నేను గనక పవర్ ఆన్ చేస్తే ఒకే దెబ్బకి వీడు సూటు మొత్తం నలిపి పడేస్తాను. దెబ్బకి వీడు వచ్చేసి పారిపోతాడు. వీడిలాంటి ఎన్ని సూట్లు చేసినా ఒక దెబ్బకే ఇరిగిపోతాయి. వామ్మో నన్ను నలిపేకండి, నన్ను ఇరిపేకండి, నేను ఇక్కడ దాగోని చూస్తాను, అప్పుడు మీరు మొదలు పెట్టండి. నేను చెప్తాను 3, 2, 1 అని, అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా? అబ్బా మంచిగా ఎంజాయ్ చేయబోతున్నాం. 3, 2, 1. వీడు నరిపేస్తా ఇరిపేస్తా అన్నాడు, భయపడి పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? భయం వీడికి. ఐరన్ మ్యాన్ అంటే
హల్క్ వెనక నుంచి వచ్చి కొట్టడానికి బాగా అలవాటు అయిపోయింది అనుకుంటా. దమ్ముంటే ముందుకొచ్చి కొట్టు. ఇక్కడ నా మ్యాన్షన్ ని పాడు చేయొద్దురా. ఇక్కడొద్దు, రా బయటికి రారా. నువ్వా నేనా చూసుకుందాం. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఐరన్ మ్యాన్ యొక్క పవర్స్ ని యూజ్ చేసినట్లయితే దెబ్బకి నీ బాడీ 2 ముక్కలుగా చీలుకుపోతుంది. ఇదిగో కాచుకో. ఇప్పుడు చూడు. అరే దమ్ముంటే నా ముందుకు రారా. వెనక నుంచి వచ్చి కొట్టడం కాదు. వెనక నుంచి ఎవడు కొడుతున్నాడు రా? నేను కొట్టే దెబ్బకి నువ్వు పారిపోతున్నావు కాబట్టి నీ వెనక్కి వస్తున్నాను. అదిగో నువ్వు దెబ్బ కాచుకోలేవు, మళ్ళీ మాట్లాడతావు. నీకు కరెక్ట్ గా పవర్స్ ని ఉపయోగించడం కూడా రాదు. నువ్వు నన్ను కొడతావా? ఇప్పుడు జనాలందరికీ అర్థమైందనుకుంటా హల్కే అందరికంటే పవర్ఫుల్ అని. నేను ఇంకా నా శక్తుల్ని కరెక్ట్ గా ఉపయోగించడం కూడా లేదు. అప్పుడే నువ్వు ఇంకా హ్యాపీ అయిపోతున్నాను. నన్ను కొడుతున్నావు కానీ దేనికి కూడా నాకు కొంచెం కూడా నొప్పి అబ్బా రావట్లేదు. అమ్మో వీడు కొంచెం గట్టిగానే కొడుతున్నాడు. ఇప్పుడు వీడికి చూపిస్తాను నాలో మెషిన్ గన్, మిసైల్స్, డాట్స్. ఎస్, ఈ డాట్స్ ని ఉపయోగించి వీడిని అంతం చేస్తాను. అరే వీడు నా సూట్ మీద కొంచెం గట్టిగా కొట్టినట్టుగా ఉన్నాడు. నాలో ఉన్న డాట్స్ పవర్ అనేది ఉపయోగించలేకపోతున్నాను. ఏయ్ హల్క్, ఇప్పుడు వీడికి ఇలా కాదు, నేను ఇంకో కొత్తలా వీడికి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాను. అరే నా పవర్స్ ఏంటి పనిచేయట్లేదు. నా సూట్ ని డ్యామేజ్ చేసినట్టుగా ఉన్నాడు. 1 మినిట్. అరే నా డాట్స్ పవర్ పనిచేయట్లేదు. నెక్స్ట్ ఇంకొక పవర్ నేను యాక్టివ్ చేయాలి. వెనక్కి వెళ్తావేంట్రా హల్క్? దమ్ముంటే ముందుకొచ్చి నిలబడు. ఇంకా ఎంతసేపు ఇలా నక్కి ఆడతావు నక్క ఆట? దమ్ముంటే ముందుకు రారా. పారిపోయాడు. అరే ఓ మై గాడ్, నా పవర్స్ ని యూజ్ చేయలేకపోతున్నా. వీడొచ్చాడు. ముందుకు వచ్చాను. ఏం చేస్తారా హల్క్? ఇక్కడ అర్థమవుతుందా? నువ్వు నన్ను ఏం చేయలేవు. ఇప్పటికే పిచ్చ దెబ్బలు తిన్నావు. ఇంకా ఎన్ని తింటావా? ఇప్పటికి నేను అసలైన పవర్ ని ఆన్ చేయలేదు. ఇప్పుడు చూడరా, నాలో ఉన్న స్పెషల్ అటాక్ చెరికోని యాడ్ చేశాను. ఇప్పుడు చూసుకో. నువ్వు ఎంతసేపు నిలబడతావో నేను చూస్తాను. ఇంతవరకు నువ్వు నన్ను కొట్టావు. ఇప్పుడు నేను నిన్ను కొట్టబోతున్నాను. నువ్వు నన్ను కొట్టడానికి కూడా ఛాన్స్ ఇవ్వనురా. రారా, దమ్ముంటే ముందుకొచ్చి నిలబడు. కమాన్ హల్క్, కమాన్. నువ్వు నన్ను ఎంత కొట్టడానికి చూసినా ఇప్పుడు నువ్వైతే నా చేతిలో అయిపోబోతున్నావు. ఇదిగో ఇప్పుడు చూడరా నా యొక్క అసలైన జెరీజో పవర్. తీసుకో. కొట్టడానికి కూడా ఛాన్స్ ఇవ్వనని చెప్పాను కదా. ఇక నిన్ను బౌన్స్ చేసి ఆడుకుంటా. అయిపోయాడు. ఎందుకురా నాతో అంతలా ఆడటానికి చూస్తావు? ఇంతసేపు కూడా తట్టుకోలేవు. నువ్వు నాతో పోటీ పడతావా? ఇప్పుడు అర్థమైందనుకుంటా. అరే మన మీద తప్పు చేశాం, చాలా తప్పు చేశాం. జనాల్ని కాపాడాలనుకున్న మనం అనవసరంగా గొడవ పడ్డాం. ఈ గొడవకి కారణం వచ్చేసి ఆ ధనుగాడే. ఆ ధనుగాడు కావాలనే మన ఇద్దరికి గొడవ పెట్టి వాడు అక్కడి నుంచి ఎంజాయ్ చేసినట్టుగా ఉన్నాడు. కమాన్ హల్క్, వాడికి మనం బుద్ధి చెప్దాం. మా చేతుల్లో అయిపోయారా ధను? అవును, మనకి గొడవ పెట్టి వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నేను ఫుట్బాల్ ఆడుకుందాం. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాడిక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. అరే ఐరన్ మ్యాన్, సారీ. మనిద్దరం ఒక్కటే. మన ఇద్దరం కలిస్తే మనల్ని ఎదిరించే వాళ్ళే లేరు. నేను నిన్ను కొట్టినందుకు సారీ. నేను కూడా నీకు సారీ చెప్పాలి. ఎందుకంటే నేను కూడా నిన్ను కొట్టాను కదా. చాలా తప్పు చేశాను. మన ఇద్దరం కొట్టుకోవడం కాదు, మనల్ని ఎవరైతే ఎదిరిస్తారో వాడిని పోయి కొడదాం. ఓకే, ఎవడన్నా అడ్డొస్తే అయిపోతాడు. వామ్మో, మనల్ని కొట్టే సమయానికి తప్పించుకున్నాం. ట్రెవర్ మామ ఇంటికి వచ్చాం. అరే ఏంటి ట్రెవర్ వాళ్ళ బ్రదర్ ఏడుస్తున్నాడు? హలో భయ్యా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? మా అన్నయ్య ట్రెవర్ వచ్చేసి పోలీసులు జైల్లో పెట్టేశారు. ట్రెవర్ని ఇప్పుడు ఎలా అయినా నువ్వు కాపాడాలి. ఎలాగులా కాపాడు ప్లీజ్. మా అన్నయ్యని కాపాడు. ట్రెవర్ని జైల్లో పెట్టారా? ఇంతకీ ట్రెవర్ ఏం చేశాడు జైల్లో పెట్టడానికి? తను ఏమైనా చేయని, చెప్తున్నా కదా, తను అంత పెద్ద తప్పు అయితే చేయడు. పోలీసులు ఎవరైతే జైల్లో పెట్టారో నేను మీకు మాటిస్తున్నాను, మరి కొద్దిసేపట్లో, అంటే మరి ఎక్కువసేపు కూడా కాదు, ఒకే ఒక్క నిమిషంలో నేను షిన్చాన్ వెళ్ళి ట్రెవర్ని ఇక్కడికి తీసుకొని వస్తాం. ఎరా షిన్చాన్? సరే మీరేం కంగారు పడకండి, నేను షిన్చాన్ బయలుదేరుతున్నాం. ఇప్పుడు ట్రెవర్ ఇక్కడికి రాబోతున్నాడు. షిన్చాన్, లెట్స్ గో టు పోలీస్ స్టేషన్ సెల్. అరే వచ్చారా? ఎక్కడికి వచ్చాం కానీ? ఓ మై గాడ్ షిన్చాన్, మనం పోలీస్ స్టేషన్ సెల్కి వచ్చేసాంరా. ఎవరది? నన్ను కొట్టకండి సార్. అరే ఏంటిది? ధను, నిన్ను జైల్లో వేశారా? ఎందుకు? నువ్వేం తప్పు చేసావు? నిన్నెవరు జైల్లో వేశారు? అరే ట్రెవర్ మాట్లాడుకు, వెనక్కి డోర్ ఉంది, ఆ డోర్ లోపల నుంచి నువ్వు వచ్చేసే. కమాన్ భయ్యా,
ఇదిగోండి మీ ట్రెవర్ని నేను తీసుకొచ్చేసాను, మీరేం కంగారు పడకండి సార్. అరే ఏం జరిగింది మా అన్నయ్య? అరే దరు ఏమైంది? నన్ను ఎలా కాపాడావు? ఏంటి డోర్ నాకు అర్థం కావట్లేదు, ఎక్కడి నుంచి వచ్చాను, ఏమైందో నాకు అర్థం కావట్లేదు. సమయానికి వచ్చి నువ్వైతే కాపాడావు నన్ను. పోలీసులు అయితే మాత్రం కుల్లబొడి చేశారు. నేను వచ్చేసరికి నిన్న నైట్ ఒక దొంగతనానికి ప్రయత్నించాను, అప్పుడు వాళ్ళకి దొరికిపోయాను. నన్ను కుల్లబొడి చేశారు. సమయానికి వచ్చి కాపాడావు. మా వాడు ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాలేదనుకుంటా. రే నన్ను ఎవరైనా జైల్లో పెడితే ఫస్ట్ ధనుకి ఫోన్ చేయి, ఎందుకంటే ధను ఎంత కష్టమైనా నన్ను కాపాడడానికి వస్తాడు. అది అంతే, ట్రెవర్ ఎప్పుడు ఏ ఆపదలో ఉన్నా నేను కాపాడడానికి వస్తాను. ట్రెవర్ సరే, నేను ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. షిన్చాన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారా నెక్స్ట్? ధనువన్నా డోరీమోన్ ఎక్కడికైనా వెళ్ళొచ్చన్నాడు, ఎవరింటికైనా వెళ్ళొచ్చన్నాడు. మన ఇండియన్ డ్రైవింగ్ 3D ఫ్రాంక్లిన్ అంత దగ్గరికి మనం వెళ్ళలేదు, అంత దూరం వెళ్ళాలన్నా చాలా కష్టం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ ఎనీవే డోర్ని యూజ్ చేసుకుని మనం వెళ్ళిపోవచ్చు ధనువన్నా అక్కడికి. అప్పుడు తను ఏం చేస్తున్నాడో మనం చూడొచ్చు. అరే అవునరా షిన్చాన్, పద వెళ్దాం, కమాన్. అరే ఎక్కడికి వచ్చావు? అరే షిన్చాన్ నాకంటే ముందున్నారా నువ్వు? ఓ మై గాడ్, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నాడు అతను? ప్రీతి ఐ లవ్ యూ ప్రీతి. నేను నిన్ను మిస్ అవుతున్నాను. చాలా తప్పు చేశారు, చాలా తప్పు చేశాను. ఇంత అజాగ్రత్తగా ఎలా ఉంటాను? నిన్ను ఇప్పుడు ఎలా కనాలి? నువ్వు ఎక్కడ ఉంటావు ప్రీతి? ప్లీజ్ ఒక్కసారి కనబడు నాకు. అన్నయ్య ఏమైందన్నయ్య? ఇక్కడికి ఎలా వచ్చారు? అరే షిన్చాన్ నువ్వు కూడా? అన్నయ్య ఏమైందన్నయ్య, ఎలా వచ్చారు ఇంత ఫాస్ట్గా? అదంతా తర్వాత విషయం, కానీ ఎందుకు ఏడుస్తున్నావురా? ఏం జరిగింది? ఎవరా ప్రీతి? అరే ఎందుకు ఇంత బాధలో ఉన్నావు? మాకు ఒక మాట చెప్పొచ్చు కదా, ఏం జరిగిందో ఒకసారి చెప్పు. అన్నయ్య చాలా పెద్ద తప్పు చేశా అన్నయ్య. ఏం జరిగిందో చెప్తా, వినన్నయ్య విను. అరే తొందరగా మనం వచ్చేసి వెళ్ళాలబ్బా. ధను అని షిన్చాన్ని కలిసాను కదా, నేను హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఫాస్ట్గా మనం ఇంటికైతే వెళ్ళాలి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఎయిర్పోర్ట్కి ఫాస్ట్గా వెళ్దాం పదండి. అరే ఏంటిది? వెనక్కి ఎవరో కారు పాడైనట్టుగా ఉందే. సరే ఒకసారి వెళ్దాం, వాళ్ళకి ఏదన్నా అవసరం ఏమో, సమయానికి ఎక్కడికైనా వెళ్ళాలేమో. అరే టైం లేదు, ఫాస్ట్గా వెళ్ళాలన్నప్పుడే ఇలా జరిగిందేంటి? నాకు మొత్తం బ్యాడ్ లక్కే, నా లైఫ్లో లక్కే లేదు. ఎవరు మీరు? ఏం కావాలి మీకు? మేడం అది నేను మిమ్మల్ని అడగాలి, ఏం జరిగింది? ఎందుకు అలా బాధపడుతున్నారు? మే హెల్ప్ యూ? నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, నా కార్ డ్యామేజ్ అయ్యింది. ఏమైందో నాకు అసలు అర్థం కావట్లేదు. అరే మేడం 1 మినిట్, నేను చెక్ చేస్తా కదా, మీరేం కంగారు పడకండి. మీ కార్కి, ఓ మై గాడ్, మీ కార్ ఇంజిన్ వచ్చేసి ఫెయిల్యూర్ అయింది. మీ కార్ ఇంజిన్ అయితే ఇక పనిచేయదు, ఇక కార్ నడవదు. మేడం మీరేం అనుకోరు అంటే నేను కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, మీరు నా కార్లో రావాలంటే రావచ్చు, డైరెక్ట్గా నేను అక్కడ డ్రాప్ చేస్తాను. మీరు ఏం చెప్తున్నారు? నిజంగానే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే తప్పనిసరిగా నేను చాలా అర్జెంట్గా వెళ్ళాలి. సార్ లేట్ చేయకుండా తొందరగా నన్ను టెర్మినల్ 1 దగ్గరికి తీసుకుని వెళ్ళండి, నాకు అసలు టైం లేదు. నేను నా ఫ్లైట్ మిస్ అవుతానేమని భయంగా ఉంది. సమయానికి మీరు వచ్చి నన్ను కాపాడినట్టయింది. పదండి సార్ వెళ్దాం. అరే మేడం మీరు దేనికి చింత పడకండి, నేనున్నాను కదా. నేను ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తానంటే అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తాను. వామ్మో ఈవిడ చూడడానికి చాలా బాగుంది, నాకు ఫస్ట్ చూడగానే నచ్చేసింది. సార్ కొంచెం రోడ్ చూసి నడుపుతారా? మళ్ళీ దీనికి కూడా యాక్సిడెంట్ అయితే మళ్ళీ మనం వెళ్ళలేం. సార్ తొందరగా నేను వెళ్ళాలి, నాకు టైం లేదు. నా లైఫ్ మొత్తం బ్యాడ్ లక్కే సార్. ఏంటో నాకు అర్థం కావట్లేదు. లైఫ్లో ఎన్నో చేయాలనుకుంటున్నాను, ఎలాగోలా ఆగిపోతుంది. నాకు తెలుసు నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వలేను, ఆ ఫ్లైట్ని కూడా అందుకోలేను. అరే మేడం నేనున్నా అని చెప్తున్నా కదా మీకు, మీరేం కంగారు పడకండి. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, జాగ్రత్తగా అక్కడ వచ్చేసి డ్రాప్ చేస్తాను. ఎలా అయినా మీరు ఫ్లైట్ మిస్ అవ్వరు, నేను చెప్తున్నా కదా. సారీ చూసుకోలేదు. ఓకే మేడం, ఇంతకీ ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీకు ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం? సార్ ఈ టైంలో మీరు అడిగే క్వశ్చన్స్ ఏనా? నా లైఫ్ మ్యాటర్ అది, నేను తొందరగా వెళ్ళాలి. ఆ ఫ్లైట్ మిస్ అయితే నా లైఫ్ మొత్తం కోల్పోయినట్టే. ఎలానో మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తాను. నాకు బైక్ రైడర్స్ అంటే ఇష్టం. ఎవరైతే బాగా బైక్ రైడ్ చేస్తారో వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. సరే సార్ తొందరగా వెళ్దాం. అబ్బా ఫాస్ట్గా పదండి సార్, ఫ్లైట్ టేకప్ అవ్వబోతుంది అనుకుంటా, ఫాస్ట్గా పదండి. అరే మీరెందుకు కంగారు పెడతారు మేడం, నేనున్నా కదా. ఇప్పుడు చూడండి, సారీ. అబ్బా ఓ నాయనా,
మీరే కదా ఫాస్ట్ అన్నారు, అందుకే ఇంకొంచెం ఫాస్ట్ అయిపోయాను. సారీ, మీరేం కంగారు పడకండి. మీ ఫ్లైట్ దగ్గర నేనైతే ఆపేస్తాను. మీరేం చెప్పారు, టెర్మినల్ 1లో ఫ్లైట్ అన్నారు కదా. సో ఫ్లైట్ అదుకోండి, మీరు ఎందుకు కంగారు పడతారు? మీ ఫ్లైట్ ఇక్కడే ఉంది కదా. ఫ్లైట్ ఇంకా టేక్ ఆఫ్ కూడా అవ్వలేదు మేడం. మీరు లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోవచ్చు. మేడం, ఇంతకీ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మళ్ళీ ఒకసారి ఏదైనా మళ్ళీ నాకు హెల్ప్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ మా యొక్క విజిటింగ్ కార్డ్ వచ్చేసి మీ కార్లో పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మేడం. కానీ అరే ఏంటిది, అప్పుడే గాల్లోకి వెళ్ళిపోయారా ఇంత ఫాస్టా? అరే నేను మైకంలో అలా ఉండిపోయినట్టుగా ఉన్నాను. ఆవిడ పిలుస్తున్నా పలకలేదనుకుంటా, ఆవిడ వెళ్ళైపోతుందే. అబ్బా సర్లేండి, మన దగ్గర ఎలాగో నెంబర్ ఉంది కదా, ఆవిడని కాంటాక్ట్ అవ్వచ్చు. మళ్ళీ నాకు ఆవిడైతే చాలా చాలా నచ్చింది. ఆవిడని ఎలా అయినా సరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అరే అంతా బాగానే జరిగింది కదా, దీంట్లో బాధపడడానికి ఏముంది ఫ్రాంక్లిన్? నీకేం తెలుసు అన్నయ్య, నాకు విజిటింగ్ కార్డ్ ఇచ్చింది, అందులోనే నెంబర్ అన్నీ ఉన్నాయి. నేను మొన్న దాన్ని వాష్ చేశాను, కనీసం చూసుకోకుండా. అది మొత్తం చినిగిపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కడుంటుందో తెలీదు, ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలీదు, కనీసం ఏమీ తెలీదు. కానీ ఒక్కటి తెలుసు, ఆమె పేరు మాత్రం ప్రీతి అని తెలుసు. అంతకు మించి నాకేం తెలీదు. ఆమెది ఒక్కటి మాత్రం చెప్పింది, ఇప్పుడు ఆమెను ఎలా అయినా నేను కలవాలి. నా ప్రేమ ఆమె. నువ్వు దేనికి కంగారు పడకు, ఎలా అయినా సరే మేము వచ్చేసి ఆమెని కనిపెడతాం. అప్పుడు ఖచ్చితంగా మీరిద్దరు కలుస్తారు. షిన్చాన్ పదరా, మన దగ్గర ఎనీవే డోర్ ఉంది కదా, మనకి ఇప్పుడు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అరే ఎవరు హెల్ప్ చేస్తారంటే ఏంటి, డైరెక్ట్గా లెస్టర్ దగ్గర తీసుకొచ్చింది. ఓ లెస్టర్, ఓకే మనకి హెల్ప్ చేసేది డైరెక్ట్గా లెస్టర్ మాత్రమే. ఆమె యొక్క ఇంటి నెంబర్ తెలీదు, ఆమె ఇల్లు కూడా తెలియదు, కాబట్టి మనమైతే ఎనీవే డోర్ ద్వారా వెళ్ళలేం. లెస్టర్ నాకు ఒక సహాయం కావాలి. ఇప్పుడు మన లాస్ ఏంజల్స్లో ప్రీతి అనే పేరుతో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ నాకు కావాలి. నేను అందరింటికి వెళ్ళాలనుకుంటున్నాను, హౌస్ నెంబర్తో సహా. ఓకే, ఎవరి పేరైనా మనం ఇట్టే చెప్పేస్తాం. కానీ ధను నీకు అదే తెలిసిందే కదా, ఏది మనం ఊరికే చెయ్యం, దానికి కొంచెం ఖర్చు అవుతుంది అనమాట. ఆ ఖర్చు నువ్వు భరిస్తావు ఇస్తావు అంటే అప్పుడు నేను చెప్తాను. ఓకే అరే అన్నయ్య, నువ్వు ఎంతైనా ట్రై చేయు, ఎలా అయినా సరే మాకు ఆ డీటెయిల్స్ తెలియాలి. ఎలా అయినా సరే చెప్పు ప్లీజ్, ఎంతైనా తీసుకో. ఓకే, కుర్రోడు మంచి హుషారుగా ఉన్నాడు. సరే నేను తీసుకొస్తాను. కానీ కరెక్ట్గా ఎవరో మీరు ఫోటో లేదంటున్నారు, ఏది లేదంటున్నారు, మరి కనిపెట్టడం కష్టం. నేనైతే ఆ ప్రీతి అనే పేరు మీద ఎవరెవరు ఉన్నారో వాళ్ళ యొక్క ఇంటి అడ్రస్లు అన్నీ కనుక్కొని మీకు చెప్తాను. ఓకే 1 minute నాకు టైం ఇవ్వండి. ఎక్కువ సమయం కూడా మనం తీసుకోము, ఏదన్నా ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తాం. 1 minute నేను చెక్ చేస్తున్నాను. అది మొత్తం డీటెయిల్స్ అయితే నాకు వచ్చాయి, కొన్ని డోర్ నెంబర్స్ కూడా వచ్చాయి. డన్. నాకు ఎక్కువ మంది రాలేదు, దగ్గర 10 మంది మాత్రం వచ్చారు. వాళ్ళలో ఎవరో ఒకరు ఆ అమ్మాయి అయితే అవ్వచ్చు. సూపర్ లెస్టర్, సూపర్, నువ్వు జీనియస్. సరే ఇప్పుడు నాకు తొందరగా డీటెయిల్స్ అన్ని పెట్టు, ఎందుకంటే మా వాడు చాలా బాధల్లో ఉన్నాడు. నేను నీకు పేమెంట్ మొత్తం చేస్తాను, నువ్వేం కంగారు పడుకో. నా గురించి తెలిసిందే కదా, డబ్బులు మొత్తం ఇస్తానులే, ఓకేనా? సరే, ఇప్పుడుతో మన అప్పు వచ్చేసరికి 10 లక్షలు అయింది. తొందరగా నువ్వైతే అప్పు తీర్చు. సరే నీకు ఆల్రెడీ డీటెయిల్స్ పెట్టాను, ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా నా అప్పు క్లియర్ చేయి. ఓకేనా? డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకో. అన్నయ్య డీటెయిల్స్ మొత్తం వచ్చేసాయా? అయితే నా ప్రీతిని నేను కలవబోతున్నాను. నన్ను అన్న నాకు తెలిసి ప్రీతి కూడా నన్ను ఇష్టపడుతుంది అనుకుంటా. పద, ఇంకా లేట్ చేయకు. ఇంకా ఏం మాట్లాడుతున్నావు అక్కడ? తొందరగా మనం వెళ్ళాలి కదా, పద తొందరగా వెళ్దాం. ప్రీతి వచ్చేస్తున్నాం, మేము నీ దగ్గరికి వచ్చేస్తున్నాం. పదన్నయ్యా, టైం వేస్ట్ చేస్తున్నాం ఇక్కడ, ఎందుకు ఈ ముసలోడి దగ్గర? ఎవడురా నువ్వు, నన్ను ముసలోడు అంటున్నావా? ఏ లగెత్తండి, లెస్టర్ మామ్కి కోపం వచ్చినట్టుగా ఉంది. నన్ను పద, తొందరగా వెళ్ళి వదిని కలవాలనుంది. ఫాస్ట్గా పద, తొందరగా పద. మీరందరూ వచ్చి రెడీ అంటే ఓకే వెళ్దాం. అరే ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అపార్ట్మెంట్కి వచ్చినట్టుగా ఉన్నాం. ఇక్కడైతే ప్రీతి అని ఎవరు? అరే ఇదిగో, అరే ఇది చూడరా ఫ్రాంక్లిన్, ఇదిగో నువ్వు అనుకున్న ప్రీతి ఈమెనా? ఇదిగో ఇక్కడే ఉంది. హలో మేడం, మీ పేరు ప్రీతినేనా? ఎవరది? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనే ప్రీతి అంటే ఇంట్లోపలికి ఎలా వచ్చారు? పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? ఒరే తమ్ముడు, నీ టేస్ట్ మరి ఇంత బ్యాడ్ అనుకోలేదురా. ముసలోని లవ్ చేసావేంట్రా బాబు? ఏంట్రా ఇక్కడికి ఎందుకు వచ్చారో అని అడుగుతున్నా కదా, చెప్పండి ఎందుకు వచ్చారో. అరే అన్నయ్య కాదు, ఎవరో ఈ ముసలావిడ దగ్గరికి వచ్చాం. ప్రీతి అంటే ఆమె ఎందుకు అవుద్ది, చాలా మంది ఉన్నారు. పద, అందులో ఆవిడ దగ్గరికి మనం వెళ్ళాలి. లేట్ చేయకుండా తొందరగా పద. ఇక్కడ ఏం చేస్తాం, లేకపోతే ఈవిడ మళ్ళీ కొట్టేలా ఉంది, పోలీసులు కంప్లైంట్ ఇస్తుంది. పద. అమ్మయ్యా, ఈవిడ కాదన్నావు కదా, కొంచెం రిలాక్స్డ్గా ఉందిరా. సరే వెళ్దాందా. అరే ఎక్కడికి వచ్చాం? నాకు తెలియట్లేదన్నయ్య, నాకు తెలిసి ఇంత బాగుందంటే ఖచ్చితంగా ప్రీతి ఇల్లు అయి ఉంటుంది. అరే మీరు రారా?
వీళ్ళంటి కిందే ఉన్నారు. సరే నేను పైకి వెళ్ళి మొత్తం చూసేస్తాను. ప్రీతి, నేను వచ్చేసాను, మీ ఫ్రాంక్లిన్ని. నాకు తెలుసు ప్రీతికి ఖచ్చితంగా నేనంటే ఇష్టం అని. ప్రీతి ఎక్కడున్నావు? నువ్వు ఇక్కడే ఉంటావో నాకు తెలుసు. అరే ఇదే అనుకుంటా తన ఇల్లు. అరే ప్రీతి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఓ మై గాడ్, ఏంటి ఇక్కడ లేదు? ఎక్కడున్నావు ప్రీతి? నాకు కనబడు ఒక్కసారి. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నా ప్లీజ్ ప్రీతి, ఒక్కసారి కనబడు. అరే ఎక్కడుందబ్బా ప్రీతి, ఎక్కడున్నావు? ఏంటబ్బా తను కనబడకుండా పోయింది? ప్రీతి, అరే తను నన్ను ఇష్టపడుతుంది. ఆ రోజు నేను చూశాను. ఆ రోజు నాతో లాస్ట్లో మంచిగా మాట్లాడింది. తను కూడా నన్ను ఇష్టపడుతుంది. నా కాల్ కోసం ఎదురు చూస్తూ ఉందనుకుంటా, కానీ నేను అనవసరంగా పారేసుకున్నాను. ప్రీతి ఎక్కడున్నావు? నా ప్రీతి కనబడట్లేదే. ప్రీతి ఎక్కడున్నావు ప్రీతి? అరే ఎక్కడికి వెళ్ళిపోయింది? నాకు అర్థం కావట్లేదే. ప్రీతి ఎక్కడున్నావు? అరే నేను నా ఇండియన్ డ్రైవింగ్ దగ్గరికి తీసుకుని వెళ్తాను. నీకు బైక్ రైడర్ ఇష్టం అన్నావు కదా, నేను బైక్ రైడింగ్ బాగా చేస్తాను. ఇక్కడ ఎవరూ లేనట్టుగా ఉన్నారు. నన్ను అన్న, షిన్చాన్, ఇక్కడ ఎవరూ లేరు. ఒక్కరు కూడా కనబడలేదు. ఈ ఇంట్లో ఎవరు ఉండట్లేదు అనుకుంటా. అరే తమ్ముడు, నువ్వేం బాధపడకరా. మనం ఇంకా చూడాల్సిన ఇల్లు చాలా ఉన్నాయి. ఆ ఇల్లుకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా తను దొరుకుతుంది. పద ఇందులోకి వెళ్దాం. నాకు తెలిసి ఇదే అనుకుంటా. ఖచ్చితంగా ఇదే ఉంటుందిరా. ఇదే ప్రీతి ఇల్లు అవ్వచ్చు 100%. అరే రే రే రే, చూడు చూడు. హే ప్రీతి, మీరు ప్రీతియే కదా? రే రే చూడరా, ప్రీతి ఇక్కడే ఉంది. నేనే ప్రీతి, నేనే. ఎవరికి ఇక్కడ ఏం కావాలి భయ్యా? ఏం కావాలి భయ్యా? ప్రీతి వాయిస్ ఏంట్రా మొత్తం మగ గొంతులా ఉంది. ఈ ప్రీతిని ఇష్టపడ్డావేంటి కొంపదీసి? వామ్మో, తేడా ప్రీతిలో ఉంది. నేనంటే ఇష్టమా? మీ ఇద్దర్లో చెప్పండి, నేనంటే ఎవరికి ఇష్టం? నీకిష్టమా లేకపోతే నీకిష్టమా? నీకే ఇష్టం అనుకుంటా. నువ్వేనా నా కోసం వచ్చావు? చెప్పు బాయా, నువ్వే వచ్చావు కదా. నేనే కదా నీకు కావాలి. ఇదిగో నేనే నీ ప్రీతిని. వామ్మో, పరిగెత్తి రాసించాను. వచ్చేసే ధను అన్న, వచ్చే. వామ్మో, అరే ప్రీతి అంటే అమ్మాయి రా బాబు. నేను అబ్బాయి అని అడగలేదు. పదండి వెళ్ళిపోదాం. ఎక్కడికి వచ్చాం? వామ్మో, ఇది ఇందాక వచ్చిన ఇల్లులానే ఉందే. నాకు తెలిసి ఇదే అనుకుంటా. 100% ధను అన్న ఇదే అనుకుంటా. కానీ ఇందాక ఇంటికి వచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడే ఇంటికి వచ్చామేంటి? అరే ఫ్రాంక్లిన్ అన్న, అది వేరే ఇల్లు, ఇది వేరే ఇల్లు. అది ఇంకో లొకేషన్ లో ఉంది, ఇది ఇంకో లొకేషన్ లో ఉంది. నాకు తెలిసి ఈ ఇల్లు కూడా ఎంత మంచిగా ఉందంటే ఖచ్చితంగా ప్రీతి వదింది అయి ఉంటుంది. వెతుకు, ఇందులోనే ఖచ్చితంగా ప్రీతి వదిలి ఉంటుంది. తొందరగా వెళ్ళి దొరికేస్తుంది. అవును అవును, నా ప్రీతి. ప్రీతి, నేను వస్తున్నాను. ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఉంటావు నాకు తెలుసు. ప్రీతి, ప్రీతి నాకు కనబడు. అరే ఈ రూమ్లో ఎవరు లేరు. ప్రీతి, నువ్వు ఇందులోనే ఉన్నావా నాకు తెలుసు. రా ఒకసారి. అరే నాకు పిచ్చి ఎక్కుతుంది, తను మాత్రం కనబడట్లేదు. ఫ్రెండ్స్, మీరైనా సరే కోరుకోండి, ఒక్కసారి లైక్ కొట్టండి. ఒక్క లైక్ కొట్టండి. మీరు నిజంగా లైక్ కొడితే నాకు సహాయం అవుతుందని ధను అన్న వాళ్ళు చెప్పారు. ఒక్క లైక్ కొడితే ఖచ్చితంగా మనకి ప్రీతి దొరుకుతుంది. కానీ ఎక్కడుంది ప్రీతి? ఎక్కడ? ప్రీతి, ఇక్కడే ఉన్నావా ప్రీతి? ప్రీతి ఇచ్చుడు, నువ్వేనా? అరే 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 ప్రీతి, నువ్వేనా? అబ్బా, మంట మంట మంట, కాలుతుంది కాలుతుంది కాలుతుంది. ప్రీతి, నేను చూసాను. ప్రీతి, తను నా ప్రీతి దొరికింది. అరే అరే ఒకసారి ఆగు. అరే కానీ ఈమె ప్రీతి కాదే. వాట్? నేనే ప్రీతిని. చెప్పు, ఏం కావాలి నీకు? కానీ మీరందరూ లోపలికి ఎలా వచ్చారు? బయట మొత్తం గడియ పెట్టి ఉంచాను కదా, లోపలికి ఎలా వచ్చారు? చెప్పు, ఏం కావాలి నీకు? ప్రీతి కావాలి, నువ్వు కాదు నా ప్రీతి. అరే నా ప్రీతి ఎక్కడుందో నాకు తెలియదు. ఆమెని నేను ఎయిర్పోర్ట్లో కలిశాను. ఆమెని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశాను. ఆమె ఇప్పుడు ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. సరే, తను అన్న షిన్చాన్, తొందరగా రండి. ఈమె ప్రీతి కాదు. తొందరగా వెళ్ళి మనం ప్రీతిని వెతకాలి. నాకు తెలిసి ఖచ్చితంగా తర్వాత ఇంట్లో ప్రీతి ఉంటుందని అనుకుంటున్నాను. తొందరగా వెళ్ళి వెతుకుదాం. షిన్చాన్, ధను అన్న, ఫాస్ట్గా రండి. ఏయ్ ఆగు ఆగు, 1 minute ఆగు. నువ్వేమన్నావు ఇప్పుడు? ఎయిర్పోర్ట్ అన్నావు కదా, ఒకసారి ఆగు, నేను ఒకటి మాట్లాడాలి. ఎయిర్పోర్ట్లో ప్రీతి అన్నావు కదా? అవును అవును, ప్రీతి. నువ్వు ప్రీతి, కానీ నువ్వు కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది నా ప్రీతి. నువ్వెవరింతకి చెప్పు, ఎందుకు పిలిచావు? నేను అర్జెంటుగా ప్రీతిని కలవాలి, నాకు టైం లేదు. అరే కంగారు ఎందుకు పడుతున్నావు? నువ్వు చెప్పిన ప్రీతి నీకు ఎక్కడ కలిసిందన్నావు? నేను చెప్పిన ప్రీతి వచ్చేసరికి నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్న దారిలో తన కార్ ఆగిపోతే నేను హెల్ప్ చేశాను. ఆమె నేను కాంటాక్ట్ అవ్వాలనుకున్నాను, కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు నేను ఎలా అయినా సరే ఆమెని కలవాలనుకుంటున్నాను. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, నాకు టైం లేదు, నేను తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఫ్రెండ్ పేరు బిందు. తను వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఒకరిని కలిసింది. తనకి ప్రీతి అని చెప్పిందని నాకు చెప్పింది.
తను నిన్నే కలవాలనుకుంటున్నా నాకు తెలిసి. తను కూడా నీకోసం ఎదురు చూస్తుంది. తను అనవసరంగా అబద్ధం చెప్పిందని చాలా ఫీల్ అవుతుంది. తను ఒక్కసారి నేను కలవాలనుకుంటుంది. ఆమె యొక్క లొకేషన్ చెప్తాను. ఆమెది వచ్చేసరికి ఈస్టర్న్ అపార్ట్మెంట్, రూమ్ నెంబర్ 67. ఓ మై గాడ్, అవునా? సరే సరే తనువనా షించాన్ తొందరగా రండి. ఇదేనా? మనమైతే ఇక్కడికి రావాలి. అరే తనువనా షించాన్, మనం ఇక్కడికి. అరే అక్కడ ఎవరో ఉన్నారు. ఒక్కసారి ఆగండి. ఆమెనే అనుకుంటా. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటా. ప్రీతి నువ్వే అవ్వాలి. ప్రీతి ఒక్కసారి. ప్రీతి మీరే కదా నాకు ఆ రోజు హెల్ప్ చేశారు. ఫ్రాంక్లిన్ కదా మీ పేరు? అరే మిమ్మల్ని కలుస్తానని అస్సలు అనుకోలేదు. మిమ్మల్ని కలవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. పైగా నా పేరు ప్రీతి కాదు, బిందు. ఆ రోజు నేను టెన్షన్లో మీరు ఏమన్నా చేస్తారని ఇంకొక పేరు చెప్పేశాను. కానీ తర్వాత మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. మిమ్మల్ని కలవడానికి ఎంతగానో ప్రయత్నించాను. ఫైనల్లీ నేను మిమ్మల్ని చూశాను. వావ్, ఫైనల్లీ నేను నిన్ను కలిశాను. రోజు నాకు నిద్ర కూడా ఉండేది కాదు. ప్రీతి ఇప్పుడు నేనంటే నీకు ఇష్టం కదా? చెప్పు, ఆ ఒక్క మాట చెప్పు. ఒక్క మాట కోసం వచ్చాను. ఆ రోజు మీరు నన్ను అడిగారు కదా మీకు ఎవరంటే ఇష్టమని. నేను మీకు అప్పుడే చెప్పాను, బైక్ రైడింగ్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు నాకు ఇష్టమని. సో మీరు బైక్ రైడింగ్ చేయగలుగుతారని నాకు తెలుసు. ఒకసారి మీ బైక్ రైడింగ్ చూడాలనుకుంటున్నాను. అప్పుడు నేను మిమ్మల్ని ఇంకా ఇష్టపడతాను. ఫ్రాంక్లిన్ అన్నయ్య, ఫైనల్లీ కొట్టావు ఛాన్స్. ప్రీతి అక్క, సారీ బిందు అక్క దొరికింది. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నీకు బైక్ రైడింగ్ వచ్చో రాదో మాకు తెలియదు కదా. అరే బైక్ రైడింగ్ నేను పూర్తిగా నేర్చుకున్నాను బిందు, అది కూడా నీకోసమే నేర్చుకున్నాను. సరే ఇప్పుడు రండి, నన్ను ఫాలో అవ్వండి. ఇప్పుడు ద హార్డెస్ట్ బైక్ ఛాలెంజ్ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు పదండి. ఫైనల్ నేను వచ్చేసాను. ఇప్పుడు ది హార్డెస్ట్ బైక్ ఛాలెంజ్ నేను చేయబోతున్నాను. ఇందులో కనుక నేను పాస్ అయినట్లయితే అప్పుడు నా బిందు వచ్చేసి మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడుతుంది. దీన్ని ఎలా అయినా నేను పాస్ అవ్వాలి దేవుడా, ఎలా అయినా పాస్ అవ్వాలి. అప్పుడు నాకు తను చాలా దగ్గర అవుతుంది. ఓ ఫ్రాంక్లిన్ అన్నా, ఆల్ ద బెస్ట్. నువ్వు ఎలా అయినా సరే ఇది చేయగలవని అనుకుంటున్నాం. మేమందరం ఇక్కడి నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. బిందు అక్క చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నువ్వు చేయగలవని కోరుకుంటుంది. సరే నువ్వు ఎలా అయినా చేస్తావు. ఆల్ ద బెస్ట్. ఇక మొదలు పెట్టు. సరే మొదలు పెడుతున్నాను. చెప్తున్నా కదా, దీంట్లో ఎలా అయినా సరే నేను నెగ్గి తీరుతాను. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనం వెళ్ళాలి. మగధీర సినిమాలో రామ్ చరణ్ ఎలా అయితే మిత్రవింద కోసం వెళ్ళి చున్నీ తీసుకొస్తాడో, ఇప్పుడు నేను కూడా ఈ బైక్ రైడింగ్లో నా టాలెంట్ని నిరూపించుకొని నా బిందు దగ్గరికి వెళ్తాను. ఆ రామ్ చరణ్ ఇందు కోసం చేస్తే, ఈ ఫ్రాంక్లిన్ వచ్చేసరికి బిందు కోసం చేస్తున్నాడు. ఇప్పుడు చూస్తారు కదా ఎలా ఉంటుందో నా ఆట. కానీ మనమైతే ఎక్కడ కూడా తప్పటడుగు వేయకూడదు, అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. అలా అని ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు. ఎక్కువ టైం తీసుకున్నా కూడా మనం వేస్ట్ అని అనుకుంటున్నాను. సో అస్సలు నేను ఆ ఛాన్స్ ఇవ్వను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని ఫినిష్ చేస్తాను. ఓకే కమాన్, ఇక్కడ నుంచి ఎస్ వచ్చేసాం. ఇంకా ఇక్కడి నుంచి వెంటనే దూసుకొని పోవచ్చు. ఇంకా ఆటంకాలు లాంటివి ఏం లేవు. కానీ చూసుకొని మనం జంప్ చేయాల్సి ఉంటుంది. ఫ్రాంక్లిన్ అన్నా, ఎలా అయినా సరే నువ్వు గెలవాలి. నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఫాస్ట్ గా కంప్లీట్ చేయి. మాకు తెలుసు నువ్వు కంప్లీట్ చేస్తావని. చూసుకో. నువ్వే చూస్తావు కదా షించాన్, నేను దీన్ని ఎలా కంప్లీట్ చేస్తాను. ఖచ్చితంగా నేను నా బిందుకి దగ్గర అవ్వాలంటే ఇది కంప్లీట్ చేయాల్సిందే. నాలో ఉన్న టాలెంట్ని నిరూపించుకోవాల్సిందే. ఇప్పుడు చూడండి, వామో ఇక్కడ కనుక స్కిడ్ అవ్వదు కదా. మనం ఎలా అయినా బైక్ని మంచిగా కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం నాచు పట్టి ఉంది, కానీ ఏది కూడా మనల్ని అడ్డుకోలేదు. ఈజీగా ఇక్కడి నుంచి అక్కడికి మనం ఇప్పుడు జంప్ చేయబోతున్నాం. కమాన్ లెట్స్ గో. ఓకే ఫైనలీ వచ్చేసాం. ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ వరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి రైల్వే పట్టాలని దాటేసి దీన్ని కంప్లీట్ చేసి జంప్ చేసి ఒక్కసారిగా నేనైతే నా బిందు దగ్గరికి చేరుకుంటాను. బిందు నన్ను చూడు, వస్తున్నా బిందు. నీకోసం పాట కూడా పాడుతున్నాను. ఇప్పుడు నీ దగ్గరికి చేరుకోబోతున్నాను. రెడీగా ఉండు. కమ్ ఆన్ ఫ్రాంక్లిన్, యూ క్యాన్ డూ ఇట్. ఈ జంప్ చేస్తే దెబ్బకి వెళ్ళి బిందు దగ్గర చేరుకోవాలి. కమ్ ఆన్. అరే నో నో, కమ్ ఆన్. ఎస్, ఫైనలీ నేను వచ్చేసరికి చేరుకున్నాను. బిందు చూసావా? వావ్, సూపర్. ఇంత మంచి బైక్ రైడర్ని ఎక్కడ కూడా చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. వావ్, నువ్వు నన్ను ఇంప్రెస్ చేసావు ఫ్రాంక్లిన్. చాలా ఇంప్రెస్ చేసావు. అరే చెప్తున్నాను, ఇప్పుడు
నేను కూడా ఇష్టపడుతున్నా నిన్ను, మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. అమ్మయ్యా ఫైనలీ ఇద్దరు కలిసిపోయారు. షించాన్ ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవడం కొంచెం బెటర్ అనుకుంటా. అన్నయ్య అంత మాట అనకు. నువ్వు లేకపోతే ఈరోజైతే మాత్రం నేను తిన్ని కలిసేవాడినే కాదు. సమయానికి ఎందుకు వచ్చావో, ఎలా వచ్చావో, దేనికోసం వచ్చావో తెలియదు, కానీ మా ఇద్దరిని కలిపింది అయితే మాత్రం నువ్వే. నువ్వు లేకపోతే మా ఇద్దరం కలిసే వాళ్ళమే కాదు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ధను గారు, నన్ను ఫ్రాంక్లిన్ని కలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూడండి నాకెవరు థ్యాంక్స్ చెప్పట్లేదు చూసారా. థ్యాంక్ యూ షించాన్. థ్యాంక్ యూ షించాన్.